అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? యాచకుడి చలి. ఒకానొకప్పుడు శ్వేత నగరాన్ని చలిపురుషుడు ఆవహించాడు. నగరంలో ఎన్నడూ ఎరుగని చలి. చీకటి పడేసరికి చలి మరింత పెరిగిపోయేది. ప్రజలు చలికి భయపడి తలుపులు మూసుకొని ఇళ్ళు కదిలేవాళ్ళు కాదు. అలాంటి సమయంలో జితేంద్రుడనే ఒక భాగ్యవంతుడి ఇంట్లో ఒక చిక్కు సమస్య తల ఎత్తింది. జితేంద్రుడి తండ్రి భోగేంద్రుడిది 60 సంవత్సరాల వయసు. ఉన్ని శాలువాలు కప్పినప్పటికీ ఆయన చలికి తట్టుకోలేకపోతున్నాడు. ఆయన కోసం చలిమంటలు వేశారు. అయినా ఆయనకు చలి తగ్గడం లేదు. ఇది మామూలు చలి కాదు, చలి జ్వరం. వైద్యుణ్ణి పిలిచి ఏదైనా మందిప్పిస్తే తప్ప ఇది తగ్గదు అన్నది జితేంద్రుడి తల్లి. అయితే అంత చలిలో వైద్యుడింటికి ఎవరు వెళతారు? వెళితే మాత్రం వైద్యుడు తమ ఇంటికి వచ్చి రోగనిదానం చేసి మందిస్తాడా? వైద్యుడెలాగూ ఈ చలిలో ఇల్లు కదిలిరాడు. ఎవరైనా అతని దగ్గరకు పోయి ఈయన లక్షణాలు చెబితే విని తోచిన మందేదైనా ఇస్తాడు అన్నది జితేంద్రుడి తల్లి సలహా ధోరణిలో. అయితే ఇల్లు వదిలి బయటకు వెళ్ళడానికి ఎవ్వరూ సిద్ధం కాలేదు. ఇంట్లో 2 పనివాళ్ళున్నారు. వాళ్ళు కూడా తమ వల్ల కాదనేశారు. ఆఖరుకు జితేంద్రుడు కలగచేసుకొని పనివాళ్లను గట్టిగా కోప్పడి వాళ్లల్లో ఒకణ్ణి వైద్యుడి ఇంటికి వెళ్ళమన్నాడు. చేసేది లేక విసుక్కుంటూ ఆ పనివాడు వీధి తలుపులు తీశాడు. తలుపులు అలా తెరుచుకోగానే అమ్మా, ఒక ముద్ద పెట్టించండమ్మా అన్న కేక పనివాడికి వినిపించింది. ఎదురుగా గజగజ వణికే చలిలో ఒక యాచకుడు నిలబడి ఉన్నాడు. వాడు చిన్న అంగవస్త్రం కట్టుకొని ఉన్నాడు. అది తప్ప వాడి శరీరం మీద మరే ఆచ్ఛాదన లేదు. చేతిలో మట్టి చిప్ప ఒకటి ఉంది. విశేషమేమంటే అంత చలిలోనూ వాడేమాత్రమూ వణకటం లేదు. ఇది చూసి పనివాడు లోపలికి వెళ్ళి జితేంద్రుడితో, అయ్యా, మనకిక వైద్యుడి అవసరం లేదు. ఒక మహాయోగి మన ఇంటి గుమ్మం ముందే నిలబడి ఉన్నాడు. ఆయన మహిమ ఎంత గొప్పదంటే ఇంత చలిలోనూ ఆయన రవ్వంత కూడా వణకటం లేదు అని చెప్పాడు. ఈ విడ్డూరం విని జితేంద్రుడు తను గుమ్మం వద్దకు వెళ్ళాడు. యాచకుడు వట్టి చేతులతో వచ్చిన జితేంద్రుణ్ణి చూసి నిరుత్సాహంగా, అయ్యా, ఆకలి బాధ భరించలేకుండా ఉన్నాను, పిడికెడు మెతుకులు పెట్టించండి అన్నాడు దీనంగా. జితేంద్రుడు వాడికేసి పరీక్షగా చూస్తూ, నా తండ్రి భరించరాని చలి జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన బాధ తగ్గించావంటే పిడికెడు మెతుకులేం కర్మ, నీకు కడుపు నిండా తృప్తిగా భోజనం పెట్టించగలను అన్నాడు. అందుకు యాచకుడు దీనంగా, అయ్యా, తిండి కోసం అటువంటి షరతులు పెట్టకండి. నాకు వైద్యం రాదు, మామూలు బిచ్చగాణ్ణి అన్నాడు. జితేంద్రుడు ఒక్క క్షణం ఆలోచించి, పోనీ పక్క వీధిలో ఉన్న వైద్యుడింటికి వెళ్ళి మందు తెచ్చి పెట్టగలవా అని అడిగాడు యాచకుణ్ణి. నాకిప్పుడు ఒంట్లో బొత్తిగా ఓపిక లేదు, కాసిని మెతుకులు తింటే తప్ప కదలలేను అంటూ యాచకుడు ఉన్నచోటునే కూలబడ్డాడు. ఆలోచించుకో, ముందు తెస్తేనే నీకు అన్నం పెడతాను, అలా కాకపోతే మరొకరిని పంపిస్తాను అన్నాడు జితేంద్రుడు. ముందుగా తిండి పెడితే వాడు తినేసి పని చెయ్యనని మొండికేస్తాడని జితేంద్రుడికి అనుమానం కలిగింది. విధిలేక యాచకుడు వైద్యుడి దగ్గరకు వెళ్లేందుకు ఒప్పుకున్నాడు. అప్పుడు జితేంద్రుడు తండ్రి వ్యాధి లక్షణాలన్నీ ఒక కాగితం మీద రాసి యాచకుడికిచ్చి, దీని మీద వైద్యుడి సమాధానం కూడా రాయించుకురా అని వాడికి వైద్యుడింటికి దారి చెప్పాడు. వైద్యుడి సమాధానం కాగితం మీద రాయించుకొని రాకపోతే వాడు దారిలోని ఏ మట్టినో ఉండలు చేసి తెచ్చి అదే మందు అనే ప్రమాదమున్నదని జితేంద్రుడికి తెలుసు. యాచకుడు లేని ఓపిక తెచ్చుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. వాడు తప్పక మందు తెస్తాడని జితేంద్రుడికి నమ్మకం కుదిరింది. లోపలికి వెళ్ళి మిగతా వాళ్లతో జరిగింది చెప్పాడు. అప్పుడు అందరూ
యాచకుడు చలికి వణకకపోవటం గురించి వింతగా చెప్పుకున్నారు. కొంతమంది బిచ్చగాళ్లకు చలి బాధను తప్పించే మూలికలు తెలుస్తాయి. అవి నమిలి ఎంత చలిలోనైనా వాళ్ళు మామూలుగా తిరగలుగుతారు. మందు తెచ్చాక వాడినడిగి ఆ మూలికలేవో తప్పక తెలుసుకోవాలి అన్నది జితేంద్రుడి తల్లి. మూలికల సంగతి ఎలాగున్నా ఈ చలికాలంలో మనకు ఇలాంటి పనివాడుండటం చాలా అవసరం. వీడికైతే ఎక్కువ జీతం కూడా ఇవ్వనవసరం లేదు. రోజు 2 పూటలా తిండి పెడితే ఎంత పనైనా చేస్తాడు అన్నాడు జితేంద్రుడు. కొద్దిసేపు తరువాత యాచకుడు తిరిగి వచ్చాడు. వాడు తెచ్చిన మందు క్షణాల మీద భోగేంద్రుడికి పనిచేసింది. ఆయన సుఖంగా నిద్రపోయాడు. ఈలోగా జితేంద్రుడి భార్య యాచకుడికి కడుపు నిండా భోజనం పెట్టింది. భోజనం అయ్యాక ఆమె వాణ్ణి, నీకు పాలు పితకడం వచ్చా అని అడిగింది. వచ్చు తల్లి అన్నాడు వాడు. జితేంద్రుడికి 2 పాడి ఆవులు 2 పాడి గీదెలు ఉన్నాయి. చలి తీవ్ర కారణంగా ఇంట్లో పనివాళ్ళు రాత్రిళ్ళు పశువుల పాకలోకి వెళ్ళి పాలు తీయడం మానివేశారు. జితేంద్రుడి భార్య యాచకుడికి పాల చెంబు పెద్ద బిందె ఇచ్చి, అయితే పాలు తీసి పట్టుకురా అన్నది. యాచకుడు వెంటనే చెంబు బిందె తీసుకొని పశువుల పాకలోకి వెళ్ళి పాలు పితికి తీసుకువచ్చాడు. ఇందుకు జితేంద్రుడి భార్య ఎంతగానో సంతోషించింది. ఇంటిల్లిపాది తమకు చలిబెడద తీరిపోయిందనే అనుకున్నారు. ఎందుకంటే అంత చలిలోనూ బయట కావలసిన ఏ పనైనా యాచకుడు చేసి పెడుతున్నాడు. యాచకుడికి నడవాలో ఒక చాప వేసి పడుకోమని చెప్పారు. వాడు పడుకోబోతూ, కప్పుకునేందుకేమైనా ఉంటే ఇవ్వండమ్మా అన్నాడు. దొడ్లో ఆరవేసిన కంబళి ఉంది, వెళ్ళి తెచ్చుకో అన్నది జితేంద్రుడి తల్లి. వాడు నడవాలో నుంచి బయటకు వెళ్ళబోతుండగా రివ్వుమంటూ చలిగాలి తగిలింది. వాడు కంగారుగా వెనక్కి తిరిగి, అమ్మా, బయట చలిగా ఉంది, ఇంట్లో వేరే కంబళ్ళు లేవా అని అడిగాడు. యాచకుడి మాటలు విని అందరూ తెల్లబోయారు. జితేంద్రుడు ఆశ్చర్యంగా వాణ్ణి, నీకు చలివేస్తుందా అని అడిగాడు. అదేమిటి బాబు, మనిషన్న వాడికి చలి తెలియకుండా ఉంటుందా అన్నాడు యాచకుడు. అయితే మరి వైద్యుడి వద్దకు వెళ్ళినప్పుడు, పాలు తీసేందుకు పోయినప్పుడు నీకు చలి తెలియలేదా అన్నాడు జితేంద్రుడు. ఏమో బాబు, 2 రోజులుగా నాకు బొత్తిగా తిండి దొరకలేదు. ఆకలి బాధ తప్ప మరొకటి నాకు తెలియదు. బయట చలిగా ఉన్నదో లేదో కూడా నేను గుర్తించలేదు. ముందు నా ఆకలి తీరాలి. ఆకలి తీరాలంటే వెళ్ళి అడుక్కోవాలి. చలి చలి అని కూర్చుంటే కడుపు నిండదు కదా అన్నాడు యాచకుడు. అయితే మరి పాలెలా తీయగలిగావు అన్నాడు జితేంద్రుడు. అందులో ఆశ్చర్యమేముంది బాబు, అమ్మగారు నాకు కడుపు నిండా తిండి పెట్టి నా ఆకలి తీర్చారు. ఆ అమ్మ ఏమి చెప్పినా చెయ్యాలనే ఉద్దేశ్యం నాలో కలిగింది. పాలు తీస్తున్నప్పుడు నాలో కృతజ్ఞత తప్ప వేరొకటి లేదు. అందువల్ల చలి గురించి నాకు తెలియలేదు అన్నాడు యాచకుడు. ఆ జవాబుతో జితేంద్రుడికి ఒక ముఖ్యమైన విషయం అర్థమయ్యింది. యాచకుడికి అన్నింటికన్నా ముందు ఆకలి తీరడం అవసరం. ఆ అవసరంలో వాడికి చలిబాధ తెలియలేదు. అన్నం తిన్నాక కృతజ్ఞతాభావంతో చలి తెలియలేదు. తన కోసం కంబళి తెచ్చుకోవాలనుకున్నప్పుడే వాడు చలిదెబ్బకు గురయ్యాడు. అంటే వాడు చాలా ఉత్తముడు. అన్నం పెట్టిన వారి పట్ల కృతజ్ఞతాభావం ఉన్నవాడు. కానీ ఆ సమయంలో జితేంద్రుడికి ఒక చిన్న సందేహం కలిగింది. ఆయన యాచకుడితో ఎంత ఆకలి ఉన్నా, ఎంత కృతజ్ఞత ఉన్నా శరీరానికి ఉష్ణం, చలి లాంటి వాటిని తట్టుకునేందుకు కొన్ని పరిమితులుంటాయి. రక్తాన్ని గడ్డకట్టించే ఇంత భయంకరమైన చలిని నువ్వెలా తట్టుకొని నిలబడగలిగావో నాకు ఆశ్చర్యంగా ఉన్నది అన్నాడు. ఆ ప్రశ్నకు యాచకుడు చిన్నగా నవ్వి, దానిదేముంది బాబూ, సదుపాయాలున్న వారి సాగుబడి కానీ ఈ చలి మరీ అంత ఓర్చుకోలేనిదేం కాదు.
ఏ దారి లేనివాడు ఈ చలిలో పనిచేయడానికి సిద్ధపడతాడు. ఏ సదుపాయాలు ఎరగని కారణంగా అవసరమైనప్పుడు ఈ చలికి తట్టుకోగల మానసిక శక్తి నాకున్నది అన్నాడు. జితేంద్రుడికి అన్ని సందేహాలు తీరిపోయాయి. ఆనాటి నుంచి ఆయన, మిగతా వాళ్ళు కూడా చలికి మరీ భయపడటం మానేశారు. పనివాళ్ళు కూడా జితేంద్రుడు బాగా కోప్పడటంతో భయపడి అన్ని పనులు చెయ్యసాగారు. ఆయన యాచకుణ్ణి కూడా తన పనివాళ్లల్లో ఒకడిగా చేర్చుకున్నాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.